పర్పస్. ఇప్పుడే హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన. కలవాలి అది పంచాయతీ చెప్తున్నాను. సో ముందట ఉంది టెంపుల్. క్రేజ్ ఉంది కదా టెంపుల్. సో ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నా. మార్నింగ్ నుంచి మనం తిన్నది కర్నూలులో తిన్న ఉగ్గాని బజ్జీ తప్ప ఇంకేం తినలేదు మధ్యలో నేను. సో దర్శనానికి ముందు గిరి ప్రదర్శనకు ముందు మనం ఏదన్నా తిని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అందరం కలిసి అయితే రెస్టారెంట్కి వెళ్ళినాం. ఆకైతే వేసారు. తర్వాత ఇక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఎట్లుంటుందో చూస్తాం. బిర్యానీ వచ్చింది, వెజ్ బిర్యానీ వచ్చింది. సెట్ వెజ్ బిర్యానీ. తమిళనాడు ఫుడ్ అక్క, తమిళనాడు ఫుడ్. సో వెజ్ బిర్యానీ అయితే వచ్చింది. దీన్ని కలిగించేసి కడుపులో స్పేస్ ఉంటే ఇంకేదైనా కలిగించి దాని తర్వాత దర్శనానికి వెళ్ళి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. బాగుంటుంది. స్మెల్ అయితే బాగానే ఉంది. చూద్దాం. సమ్మర్ రైస్ కూడా బాగుంటుంది. పెరుగు చట్నీ చాలా సెట్. మంచి ఒక వెజ్ బిర్యానీ తిని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి దర్శనానికి అయితే స్టార్ట్ అయినా. శివుడు భక్తులు లేకన్నా ఉన్నా నేను. పశుపతి గుర్తొస్తుంది. ఇక్కడైతే అందరూ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు దర్శనంకి. అంతే, తర్వాత వచ్చినాక తీసుకుంటా. అంటే ఇప్పుడు ఏంది కొట్టేసి దీపం ఆడ ముట్టిస్తారా? ఓహో, అంటే దీపం పెట్టాలా? కొబ్బరికాయలు కూడా దాంట్లోనే వేయాలి. వీళ్ళు పగిలిపోయినా అని వీళ్ళు తీసేస్తారా? ఇక్కడ కొట్టి ఆడ దర్శనం. దీపాలు వెలిగిస్తారు మొత్తం. కానీ మస్తు 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 అనుకున్నాయి దీపాలు. అనుకొని పెట్టేసి నన్ను కూడా ఒక ఫోటో. ఈ దీపం ఉంది కదా, దీపంకి అంటించి అంటించి ఇంకా కాల్ చేస్తా. ఇటీ అక్క నీకేం కాదు, నేను చేస్తా కదా. నీ కర్పూరం పెడతా. అట్లా నువ్వు పెట్టలేవు అది. ఇగో ఇగో తీసుకో. నడుస్తాం కదా, నడిచేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఈ నుంచే స్టార్ట్ చేస్తారు. ఎటు ఇట్లా పోతారు. బోట్స్ ఉంటాయి, అట్లనే పోతారు. ఓకే. మా వాళ్ళేమో గుడి ముందట దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళైతే వాళ్ళ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేసారు. ఇంకా మనదైతే ఇంకా దర్శనం కాలేదు కదా, సో మనం మన దర్శనం స్టార్ట్ చేసేద్దాం పద. సో 50 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ ఏమో ఇక్కడ నుంచి.
ఇక్కడ నుంచి వెళ్తే 50 రూపీస్ టికెట్ వస్తుంది. గుడి లోపలికి అయితే వచ్చేసినాం. ఇది లైన్ 50 రూపీస్, 100 రూపీస్ క్యాబ్స్ తీసుకున్నా. 50 రూపీస్ టికెట్ లైన్ ఇది. దర్శనం ఇంకా యూజువల్ 2 hours అని చెప్తున్నారు. చూద్దాం. రూపీస్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయిపోయినాక అందరు ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అది మన ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ తోటి మనం బయటకు వెళ్ళిపోయి మన గిరి ప్రదర్శన కూడా ఉంది కాబట్టి అది కూడా కవర్ చేస్తుంది. రైట్ ఎగ్జిట్. గుడిలో దర్శనం అయిపోయినాక బయటకు వస్తుంటే సడన్ గా వెనకాల నుంచి ఒక భజన సప్పుడు అయితే వినిపించింది. ఏంది అని తిరిగి చూస్తే స్వామివారిని ఊరేగింపులా తిప్పుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు డైలీ లాస్ట్ దర్శనం తర్వాత ఇలా చేసి టెంపుల్ని క్లోజ్ చేస్తారంట అని చెప్పారు. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మొత్తానికి దర్శనం అయిపోయిన తర్వాత ఊరేగింపు కూడా చూసుకొని ఫైనల్లీ టెంపుల్ బయటకి అయితే వచ్చేసిన. నాకు దర్శనానికి అయితే ఈరోజు అరౌండ్ 2 hours 30 minutes to 3 hours టైం అయితే పట్టింది. ఎంటర్ అయిందేమో రాజగోపురం నుంచి, ఎగ్జిట్ అయిందేమో తిరుమల గోపురం. ఈ గోపురం నుంచి ఎగ్జిట్ అవుతుంది. అంటే మేబీ వాళ్ళ డిపెండ్స్ అపాన్ జనాలు బట్టి గోపురం చేంజ్ చేస్తారేమో నాకు తెలీదు. సో అయింది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేను కూడా ఒక కొబ్బరికాయ అండ్ ఒక దీపం అయితే తీసుకున్నాను. మా వాళ్ళు ఈయన కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి వాళ్ళ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసారు. రాజగోపురం ఉందే కరెక్ట్గా కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. సో అయితే అయిపోయింది. గిరి ప్రదర్శన పోతున్నాం. గిరి ప్రదర్శన రోడ్ అయితే ఇదే. ఇప్పుడు నేను నడుస్తుంది ఏదైతే ఉందో ఫుడ్ అదే గిరి ప్రదర్శన రోడ్. బోట్స్ ఉంటాయని చెప్పారు. మా వాళ్ళు ఆల్రెడీ 4 kilometers ముందడు పోయారు. సో వాళ్ళని క్యాచ్ చేయాలి ఇప్పుడు. సో దర్శనం అయిపోయినాక చాలా మంది మెయిన్ రోడ్ మీద ఉన్న ఒక పెద్ద హారతి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకొని వాళ్ళైతే వాళ్ళ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తారు. సో మనం కూడా హారతి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకొని మనం మన గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని ఈ హారతి దగ్గరికి అయితే వచ్చేసిన. టెంపుల్ ఎంత మంచిగా చూసుకుందో, ఇక్కడ వచ్చే జనాలకు మెయింటెనెన్స్ అంత కరెక్ట్ చేసి చూడు ఎట్లుందో మొత్తం. పొట్టికాళ్ళ మీద ఈ కంకర మీద నడిస్తే కాళ్ళు ఉంటాయా? ఏదో రోడ్లు మొత్తం వేసాడు. భక్తులు ఎట్లా నడుస్తారు అనుకోరో ఏమో మరి. గాల్లో పోతారు అనుకోరో మరి. వరస్ట్ అంటే వరస్ట్ మెయింటెనెన్స్. టెంపుల్ లోపల అన్నీ టెంపుల్ బయట కూడా అట్లా ఉంది. టెంపుల్ లోపల ఏసీ లేదు, పాడలేదు, ఏం లేదు. చెంపలతో ఉన్నారు. వరస్ట్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్. బయట టెంపుల్ వరకు అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, టెంపుల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, వైబ్ బాగుంది, దేవుడికి ఫీలింగ్స్ అవన్నీ మంచిగా ఉంది. బయట అయితే వరస్ట్. వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 20 minutes to 30 minutes అవుతుంది. సో టైం వచ్చేసి అరౌండ్ 8:20 అలా అవుతుంది. సో ఇప్పుడు 8:20 అవుతుంది కదా. గిరి ప్రదర్శన మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం అయిపోతుంది దాన్ని బట్టి మనకు టైం క్యాలిక్యులేషన్ అనేది తెలుస్తుంది. నేనైతే మ్యాథ్స్ ఎక్కడ ఆగకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆగితే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఎంతైతే. అగ్నితీర్థం దాటుకొని కొంచెం ముందటికి వెళ్తే మనకి ఒక అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. కింద నిమ్మకాయలు అనేటివి అన్ని తొక్కేసి ఉంటాయి.
సో మార్నింగ్ పూట అయితే ఇక్కడ హిజ్రాలు మనకి 3 నిమ్మకాయలు తీసుకోవాలి. 3 నిమ్మకాయలు తీసుకుంటే ఒక నిమ్మకాయ వాళ్ళు డిస్టేజ్ ఇస్తారు, మనం లెఫ్ట్ లెగ్ తోటి దొక్కాలి. ఇంకో నిమ్మకాయ ఏమో అక్కడ ఉన్న త్రిశూలానికి గుచ్చాలి. మూడోది వచ్చేసి మనము లోపల అమ్మవారికి అది సమర్పించాల్సి ఉంటుంది. సో నేనైతే అట్లా చేసిన. సో మనమైతే సెకండ్ స్పాట్కి వచ్చినాం, యమలింగం. యమలింగం తర్వాత కొంచెం ముందరికి వెళ్తే కొంతమంది భజనలు చేసుకుంటూ వాళ్ళ గిరి ప్రదర్శన ఇలా చేస్తున్నారు. నమః శివాయ. అట్లనే కొంచెం దూరం పోయినాక మనకి దుర్వాస మహర్షి గుడి అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మనం బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకు వచ్చి ఆ హారతి తీసుకొని మళ్ళీ మన గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసేద్దాము. అలా కొంచెం ముందటికి వెళ్ళినాక మనకి దారి మధ్యలో ఈ జింకలు అనేటివి కనిపిస్తాయి. మనం అక్కడ కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మన గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసినాం నైరుతి లింగం. లోపల కూడా ఇప్పటిదాకున్న గుళ్ళతో కంపేర్ చేస్తే ఈ గుడి అయితే కొంచెం లోపలికి ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఒక 30 minutes బ్రేక్ అయితే తీసుకున్నా. దాని తర్వాత కొంచెం నడిచినాక మనకైతే నెక్స్ట్ వచ్చే లింగం వరుణలింగం. అక్కడ దర్శనం చేసుకున్నాం. మన లోపలికి వెళ్తే టెంపుల్ అయితే బంద్ చేసి ఉంది. సో నేను బయట నుంచి దర్శనం చేసుకొని కొంచెం ముందడికి నడిచిన తర్వాత వచ్చింది వాయులింగం. సో ఇది చంద్రలింగం. లోపలికి అయితే నేను ఆల్రెడీ వెళ్ళినా, గుడి బంద్ చేసి ఉంది అండ్ లోపల మొబైల్ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదని చెప్పారు. సో అది ఆ ప్రసాదం పంచుతారు, చూస్తున్నాం. ఇది కుబేరలింగం. కుబేరలింగం దర్శనం అయిపోయిన తర్వాత సీదా నేను మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసిన. సో నాకైతే అరౌండ్ 1.5 hours అయిపోయింది మోక్ష మార్గం. రీసెంట్ గా గవర్నమెంట్ అయితే స్టీల్ ఐరన్ రాడ్స్ తోటి క్యూ లైన్ అయితే నిర్మించిందట. ఇంతకుముందు అయితే క్యూ లైన్ కూడా లేదంట. సో మీరు వెళ్ళినప్పుడు ఈ స్టీల్ అండ్ ఐరన్ రాడ్స్ తోటి క్యూ లైన్ అనేటివి ఉన్నాయా లేవా అనేది మీరు మెన్షన్ చేయండి కామెంట్స్లో. మొత్తానికి ఆ శివుని అనుగ్రహంతో గిరి ప్రదర్శన లాస్ట్ గుడి దగ్గరకు అయితే వచ్చేసిన. రాగానే అక్కడ సడన్ గా చల్లని గాలి అయితే వీయడం స్టార్ట్ అయింది. నాకైతే ఆ శివుడే నా కోసం పంపించినట్టయితే అనిపించింది. ఆ చల్లని గాలిలో ఆ శివుని కలుసుకుంటా రాజగోపురం సైడ్కి అయితే వెళ్ళి స్టార్ట్ చేసిన. రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఫైనల్ గా గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ చేసేసిన. గిరి ప్రదర్శన మొత్తం చేసినాక రూమ్కి వచ్చి చూసుకుంటే నా కాళ్ళ పరిస్థితి అయితే ఇది. సో 2 కాళ్ళకి కాయలు అయితే కాసినాయి. సో మనమైతే ఇదే కాళ్ళతోటి రేపు మళ్ళా కంచికి వెళ్ళాలి. మళ్ళా కంచిలో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవాలి. చలో ఈ రోజుకైతే అయిపోయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు అయితే బాయ్ బాయ్.